నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు. విజయోత్సవాలకు అనుమతి లేదు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి వెల్లడి. సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో వైసీపీ శ్రేణులలో వణుకు మొదలైంది. ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్య. వైభవంగా హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామి ఆలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు. ఈ నెల 4వ తేదీన జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. నాగార్జున యూనివర్సిటీలో జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి మీడియాతో మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు 1 పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నట్లు చెప్పారు. యూనివర్సిటీలోని సెంట్రల్ బిల్డింగ్లో పార్లమెంటుకి సంబంధించిన కౌంటింగ్, మిగిలిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ మరో 3 బిల్డింగ్లలో జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అనుమతి ఉన్న ఏజెంట్లను, అభ్యర్థులను మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్నట్లు చెప్పారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజల్ట్ అనంతరం బహిరంగ ప్రదేశాల్లో సంబరాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి 30 మంది అభ్యర్థులు, అలానే మిగిలిన అసెంబ్లీలకు అన్నిటికి కలిసి ఇంకో 132 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించిన కౌంటింగ్ అంతా కూడా ఇక్కడ మనము 5 బ్లాక్స్లో నిర్వహించడం జరుగుతుంది. గుంటూరు పోస్టల్ బ్యాలెట్ పార్లమెంటుకు సంబంధించిన అన్ని పోస్టల్ బ్యాలెట్లు సెంట్రల్ బ్లాక్లో మనము 14 టేబుల్స్ వేసి అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలానే రిమైనింగ్ 7 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒకసారి గుంటూరు ఈస్ట్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలకి ఈసీఈ అండ్ ట్రిపుల్ ఈ బ్లాక్లో ఈ కౌంటింగ్ ప్రక్రియ అక్కడ జరుగుతుంది. అలానే తాడికొండకు సంబంధించి ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో తాడికొండ అసెంబ్లీకి అట్లనే పార్లమెంట్ సెగ్మెంట్కి కూడా అక్కడ కౌంటింగ్ జరుగుతుంది. సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్లో మంగళగిరి, తెనాలి అండ్ ప్రత్తిపాడు జరుగుతుంది. పొన్నూరు థర్మల్ సైన్స్ ల్యాబ్లో పొన్నూరుకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ 8 గంటలకి అన్ని సెగ్మెంట్స్లో, అన్ని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోస్టల్ బ్యాలెట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించినవి మొదలవుతాయి. అలానే 7 సెగ్మెంట్ల నుంచి వచ్చిన పోస్టల్ బ్యాలెట్ని పార్లమెంటు సంబంధించినవి సెంట్రల్ బ్లాక్లో వాటి కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ముందుగా మీరు ఒకసారి చూస్తే స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కూడా మనం పోలింగ్ అయిన తర్వాత నుంచి 13వ తారీఖు నైట్ నుంచి 3 టైర్ పోలీస్ సెక్యూరిటీ తోటి మనం వాటిని జాగ్రత్తగా నిల్వ చేసుకోవడం జరిగింది. సో మొట్టమొదటి లెవెల్లో సిఏపిఎఫ్ ఉన్నారు, దాని తర్వాత ఆర్మ్డ్ రిజర్వ్ ఉన్నాను, దాని తర్వాత మన పోలీసు. త్రూ మీడియా మేము గుంటూరు పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాము. పోలింగ్ డే రోజు కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. అందరూ మీడియా కూడా, పబ్లిక్ కూడా కోఆపరేట్ చేశారు. వీ ఎక్స్పెక్ట్ సేమ్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ ఆన్ కౌంటింగ్ డే ఆల్సో. ఈ రోజు కూడా ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఇప్పుడు కూడా మీరు సెలబ్రేట్ చేయాలి అంటే మీ ఫ్యామిలీతో, మీ కుటుంబంతో, బంధువులతో ఇంట్లో చేయండి. దేర్ ఆర్ నో ప్రొసెషన్స్, ర్యాలీస్ అలౌడ్ ఆన్ ద స్ట్రీట్స్. ఒకసారి ఎంసీసీ అయిపోయిన తర్వాత వన్స్ దీస్ సెక్షన్స్ ఆర్ రిమూవ్డ్ యాజ్ అండ్ వెన్ ప్లాన్డ్, దే క్యాన్ హ్యావ్ దేర్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ ర్యాలీస్. బట్ on 4th until MCC in force, there are no processions and rallies are allowed. ఎవరైనా దాన్ని వైలేట్ చేస్తే మేము స్ట్రాంగ్ సెక్షన్ పెట్టాల్సిందే వస్తుంది, రిమాండ్ చేయాల్సిందే వస్తుంది. సిమిలర్లీ ఎవరు ట్రబుల్ మాంగర్స్ ఆర్ రౌడీ షీటర్స్ ఆర్ హూసోయర్ వాజ్ ఇన్వాల్వ్డ్ డ్యూరింగ్ పోలింగ్ డే ఇన్సిడెంట్, మన దగ్గర ఎక్కడైనా మేజర్ సంఘటన జరగలేదు, కానీ చిన్న ఆల్టర్కేషన్ ఎక్కడ వాద వివాదం జరిగింది, వాళ్ళపైన కూడా దృష్టి పెట్టేసి ఉన్నాము. అవసరం ఉంటే వాళ్ళని కూడా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం. అవసరమైతే తిరగబడండి అంటూ చీఫ్ ఏజెంట్లకు సజ్జల సూచించటం ఆయన అహంకారపూరిత చర్యలకు నిదర్శనమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో అశోక్ బాబు మీడియాతో మాట్లాడారు. సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదవడం
వైసీపీ శ్రేణుల్లో వణుకు పుట్టిస్తుందని తెలిపారు. చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఎక్కడ ఉన్నాడు? ఇదిగో 3 పేపర్ల ఫోటోలు కూడా వేశారు. డాయస్ మీద ఎవరుంది? అచ్చెన్నాయుడు గారు రావాల్సిన మీటింగ్కి యనమల గారు వచ్చి చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒక్కొక్క గంట అరగంట అలా చెప్పారు. 4 మీటింగ్ క్లోజ్ చేసాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చి మాట్లాడినట్టు ఎక్కడైనా సోషల్ మీడియాలో వచ్చిందా? సోషల్ మీడియా తెలుగుదేశానికి కూడా ఉంది కదా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు జూమ్లో మాట్లాడుంటే ఖచ్చితంగా మేము దాన్ని పబ్లిసిటీ చేసేవాళ్ళం. కానీ నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయిందని ఉక్రోషంతో దిగజారుతున్నాం అంటే ఇదే. తెలుగుదేశం పార్టీ అంటే నీకేం జరిగిందో అది మొత్తం తెలుగుదేశం పార్టీలో జరిగింది, నా పేపర్ ఉంది, నేను రాసుకుంటాను. అయిపోయే రోజున ఏదో దీపం ఎక్కువ కాంతిస్తట. అది వీళ్ళ పరిస్థితి. పని చీఫ్ ఏజెంట్ల మీటింగ్లో నాయకులంతా కూడా తిరగబడినని చెప్పారని అంటే కొంత ఏదో వినడానికి కూడా అర్థం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు రాని మీటింగ్కి, చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సంబంధం లేని మీటింగ్లో ఆయన మాట్లాడినట్టు రాయటం అంటే. పాత గుంటూరులోని విశాఖ శారదా పీఠపాలిత వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో 80వ హనుమత్ జయంతి మహోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. హనుమత్ జయంతి సందర్భంగా విశాఖ శారదాపీఠం ఉత్తర పీఠాధిపతులు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆలయంలో నిర్వహించిన అభిషేకాలు, పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామిని పూజిస్తే ఇతిబాధలు తొలగుతాయని స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తెలిపారు. మహాపూర్ణాహుతితో ఈ వేడుకలు బ్రహ్మోత్సవాలు ముగింపు పలికాము. విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం అంటే ఈ పరిసర ప్రాంతాల్లో చాలా గొప్ప క్షేత్రంగా ఎన్నో మహిమలు కనబరిచిన దేవుడుగా ఆంజనేయ స్వామి సుప్రసిద్ధి. అటువంటి ఆంజనేయ స్వామి క్షేత్రము హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి క్షేత్రాలు మరింత వృద్ధి చెందాలి. ఈ క్షేత్రంకి ఎంతో మహిమ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈతి బాధలు తొలగాయి, అష్టైశ్వర్యాలు కలిగాయి. అటువంటి మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి క్షేత్రము. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వారికి సకల శుభాలు కలుగుతాయని ఎంతో నిదర్శనం ఉంది. అటువంటి ఆంజనేయ స్వామిని ఈరోజే కాదు ప్రతిరోజు కూడా దర్శనం చేసుకున్న ఎంతో పుణ్యఫలము. నాథ్ సెంటర్లోని ఆంజనేయ స్వామి దేవాలయంలో 37వ హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జూన్ 4న వచ్చే ఫలితాలతో కూటమి కుదేలవటం ఖాయమని మంత్రి జోగి రమేష్ అన్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. భారీ మెజారిటీతో వైసీపీ మరోసారి అధికారంలోకి రాబోతుందని, పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను ఎందుకు గోప్యంగా ఉంచారని జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు, 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక విధంగా ఈ ఎగ్జిక్యూటివ్ పోల్స్ తో దిమ్మ తిరిగి బొమ్మ కనబడితే 4వ తారీఖున రిజల్ట్స్ ఫలితాల రోజు చంద్రబాబు నాయుడికి నాకు తెలిసి మూర్ఛ వచ్చేసింది. గుజ్జనగుండ్లలోని సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 25వ వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామివారి జన్మదినాన్ని పురస్కరించుకొని విశేష అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. జూన్ 2న పూర్ణాహుతితో వార్షిక మహోత్సవాలు ముగుస్తాయని ఆలయ అర్చకులు రఘురాం తెలిపారు. కార్యక్రమాలు 5 రోజులు పంచాన్నిక దీక్షతో చేస్తూ ఉన్నాం. రేపటి రోజు పూర్ణాహుతితో పరిసమాప్తమవుతుంది. చివరిగా అన్నప్రసాద వితరణ కూడా ఉంటుంది. చివరిగా ద్వాదశ ప్రదక్షిణ ఆరాధనతో ఈ పంచాన్నిక దీక్ష విరమించడం జరుగుతుంది. ఎంతో ఘనంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి భక్తులు 50 మంది కూడా సహాయ సహకారాలు అందించడం ఎంతో ఆనందదాయకం, ముదావహం. మీ పేరు స్వామి? చల్లవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యదర్శి కడియాల లక్ష్మి పదవి విరమణ కార్యక్రమం రూరల్ మండల కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎండీఓ ఎస్ ఆదినారాయణ అధ్యక్షత వహించారు. పట్టుదల, క్రమశిక్షణతో ఉద్యోగ వృత్తి పట్ల అంకితభావంతో 30 ఏళ్లుగా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా వివిధ చోట్ల పనిచేసి గ్రామీణాభివృద్ధిలో భాగస్వామిగా కడియాల లక్ష్మి సేవలు అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ శాఖ అధికారి శ్రీదేవి, డిఎల్ఓ వజ్రాల సుజాత, ఎండీఓ ఎస్ ఆదినారాయణ, రూరల్ ఎంపీపీ ఇంటూరు పద్మావతి, అంజిరెడ్డి, సర్పంచ్ ఆరుదల సాంబశివరావు ఆమెను కొనియాడారు. అనంతరం అధికారులు, సహోద్యోగులు దుస్సాలవాలు, జ్ఞాపికలు పూలమాలతో సత్కరించి ఉద్యోగ విధుల్లో ఉత్తమ ఉద్యోగినిగా కడియాల లక్ష్మి ఏ విధంగా అంకితభావంతో బాధ్యతాయుతంగా పనిచేశారో తెలుపుతూ తమ అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. కార్యక్రమంలో ఈఓ పిఆర్డి శ్రీనివాసరావు, ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఏఈ రమేష్, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, సూపరింటెండెంట్ శోభారాణి, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. లాలాపేట మేదర్ బజార్లోని సువర్చల సమేత అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అభయాంజనేయ స్వామికి పంచామృతాభిషేకాలతో పాటు నాగవల్లి దళార్చన నిర్వహించారు. ఇటీవల విడుదలైన ఏపీ ఈసెట్ ఫలితాల్లో బ్రాడీపేటలోని జీవీఆర్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులను తమ స్టూడెంట్స్ సాధించారని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ వీరయ్య తెలిపారు. ఈ సందర్భంగా ర్యాంకర్లను ఆయన అభినందించారు. పక్కా ప్రణాళికలతో అత్యుత్తమ అధ్యాపకులు గైడెన్స్ ద్వారా తాము ఈ ఫలితాలు సాధించామని ఆయన చెప్పారు. రాష్ట్ర స్థాయి ఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో జీవీఆర్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి మరోసారి వాళ్ళ ప్రతిభను సాటారు. ఈ ర్యాంకులు సాధించినందుకు మా పిల్లల్ని ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాం. అంతేకాకుండా ఈ ర్యాంకులు సాధనకు కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందాన్ని కూడా ప్రత్యేకంగా వాళ్ళ కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటున్నాను. వీళ్ళు మంచి మంచి కాలేజీలు చేరి ఈ 3 సంవత్సరాలనే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఒక మంచి ప్లేస్మెంట్ ద్వారా ఉద్యోగాన్ని సంపాదించి మంచిగా భవిష్యత్తు నిర్మించుకొని ఆ తర్వాత పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక విషయాన్ని గమనించి సొసైటీకి సహాయపడే విధంగా ఉండి భారతదేశానికి సర్వీస్ చేయాలని కోరుకుంటూ అమరావతి రోడ్లోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహించారు. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. సకల శుభాలు కలగాలంటూ వీరాంజనేయ స్వామిని వేడుకున్నారు.
జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపులో కూటమి తరఫున ఉన్న ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు సూచించారు. అరండల్పేటలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి ఓటు విలువైందని, వైసీపీ ఏజెంట్లు రెచ్చగొట్టినా వాటికి స్పందించవద్దని తెలిపారు. భారీ మెజార్టీతో కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలా. మనకి ముఖ్యంగా మనం అందరం ఒకటే తీసుకోవాలా. ఆర్ఓ గారికి కంప్లైంట్ చేయండి, మనకి ఏ సమస్య ఉన్నా. ఆర్ఓ గారు కూడా ఏదన్నా ఇదిగా ఉంటే అబ్జర్వర్ గారికి చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా ఎక్కడా కూడా గొడవలు చేయొద్దు. గొడవలు చేయాల్సిన అవసరం లేదు. మనమే అధికారంలోకి రాబోతూ ఉన్నాం. కాబట్టి పేరున ఓటర్ మహాశైలు గుంటూరు పార్లమెంటు పరిధిలో ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కరికి 7 నియోజకవర్గాల్లో అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. విద్యానగర్లోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో 29వ వార్షిక హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకుని ప్రసన్నాంజనేయ స్వామి సేవా సమితి ఆధ్వర్యంలో విశేష అభిషేకాలు, సువచ్చల సహిత ప్రసన్నాంజనేయ స్వామి కళ్యాణం నిర్వహించారు. భక్తులు ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఇరవై 29వ హనుమత్ జయంతి వార్షిక కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి ఉదయాన్నే చూత ఫలోదకం అంటే మామిడి పండ్ల రసంతో అభిషేకాలు జరిగినాయి. తర్వాత చెరక రసంతో అభిషేకాలు జరిగినాయి. సహస్రనామార్చన ఆకుపూజ నిర్వహించడం జరిగింది. తదుపరి అష్టోత్తర శతనామార్చన మామిడి పండ్లతోటి అష్టోత్తరం కూడా చేయడం జరిగింది. తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది. పొద్దునుంచే 4:30 నుంచే భక్తులు విపరీతంగా రావటం, అందరికీ స్వామివారికి దర్శన భాగ్యం కలిగి స్వామివారు అందరి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రసన్నాంజనేయ స్వామివారు దివ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇవాళ కార్యక్రమాల్లో భాగంగా ఇప్పుడు కళ్యాణం 10 గంటలకి స్వామివారి స్వచ్ఛల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం ఇప్పుడు జరుగునండి. సాయంత్రం 4 గంటలకి హనుమాన్ చాలీసా 108 సార్లు విద్యానగర్ భక్త బృందం వారిచే నిర్వహించడం జరుగునండి. రేపు 2వ తారీఖు మహా అన్న సంతర్పణ పొద్దున పూట 11 గంటల నుంచి మన విద్యానగర్ ఆంజనేయ స్వామి ప్రాంగణంలో జరుగునండి. దేవాపురంలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో 11వ హనుమత్ జయంతిని వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలతో పాటు నాగవల్లి దళార్చనలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రతి ఏడు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో రవీంద్ర, శ్రీనివాస్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆ స్వామివారి కృపా కటాక్షములు ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని బాగా నిర్వహిస్తున్నటువంటి కమిటీ రవీంద్ర గారికి, హేమంత్ గారికి, సీతారెడ్డి గారికి, ఇతర ప్రముఖులు వీరాంజనేయులు గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాకుమాని వారి తోట 3వ లైన్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో 37వ హనుమత్ జయంతి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆలయ అధ్యక్షులు వికనసాచార్యులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో గోపీచంద్, సాయి, గౌతమ్, అమర్, రమేష్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4న జరిగే ఎన్నికల కౌంటింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు. విజయోత్సవాలకు అనుమతి లేదు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, ఎస్పీ తుషార్ డూడి వెల్లడి. సజ్జలపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో వైసీపీ శ్రేణులలో వణుకు మొదలైంది. ఎమ్మెల్సీ అశోక్ బాబు వ్యాఖ్య. వైభవంగా హనుమత్ జయంతి. ఆంజనేయ స్వామి ఆలయాలలో భక్తుల ప్రత్యేక పూజలు.
సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.